నమస్తే, శ్రీమాత్రే నమః. సంక్రాంతి పండగ అనగానే మనకు బాగా గుర్తొచ్చేటువంటి వాటిలలో ముఖ్యమైనటువంటిది చాలామంది ఇళ్లలో కూడా బొమ్మల కొలువులు పెట్టడం అనేటువంటిది ఉంటుంది. ఈ బొమ్మల కొలువులు ఎందుకు పెడతాం, అసలు పెట్టాలా వద్దా, అసలు ఏం పెట్టాలి, ఇదంతా చాలామంది చర్చ. కొంతమంది అయితే బొమ్మల కొలువు అంటే ఏదో ఒక బొమ్మ తెచ్చాము అక్కడ పెట్టాము, 4 బొమ్మలు ప్రతి సంవత్సరం కొంటూ ఉంటాం, అవన్నీ కూడా బొమ్మల్ని చక్కగా పరిచేస్తే బొమ్మల కొలువు అనుకుంటారు. కానీ దీనికి ఒక శాస్త్రం ఉందండి. బొమ్మల కొలువులు ఎలా పెట్టాలి, ఎట్లా పెడితే నిజమైన బొమ్మల కొలువు, ఎట్లా పెడితే మన పిల్లలకు నిజమైనటువంటి తత్వం అందుతుంది అన్నది మన పూర్వీకులు చెప్పిన విధానం. ఎలా అంటే మనందరికీ తెలుసు, మనం దశావతారాలే 10 మందికి చెప్తాం. ఈరోజు ఎవరో ఏదో మేము అన్నీ సాధించామంటే ఓరి పిచ్చికాడిదా, మా దశావతారాలే చెప్తుంది, ఆనాడే మేము భూమి గుండ్రంగా ఉంది అని చెప్పినటువంటి గొప్పనైన శాస్త్రం మా భారతదేశంలో మన సనాతన ధర్మంలో ఉంది అని చెప్పినటువంటి మనం అసలు జీవం ఎక్కడ పుట్టింది, జలంలో పుట్టింది అని చెప్పేటువంటి మనం ఈ గమనాన్ని రేపటి తరానికి అందడం కోసమే ఈ బొమ్మల కొలువు పెట్టేటప్పుడు ఎలా పెడతారంటే మనం ఒక 9 వరుసలు 9 మెట్లు పెట్టుకొని పెడతారు. నవ ఈ సంఖ్య మనకు చాలా ప్రధానమైనటువంటిది. నవ ఆవరణలో బతికేటువంటి మనం ఈ 9 మెట్లను పెట్టి ఇందులో మొట్టమొదటగా పెట్టేది జలరాశులు. జల అంటే జలంలో పుట్టినటువంటి జీవరాశి అన్నమాట. ఈ జలంలో పుట్టిన జీవాలు ఏమున్నాయి, ఒక తాబేలు ఉంటుంది, ఒక చేప ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఈ జలచరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ముందు వరుసలో పెడతాం. అంటే బొమ్మలు పెట్టేటప్పుడు కింది వరుసలో మొట్టమొదటగా మనకు కనిపించేటువంటివి తాబేలు లాంటివి, చేపలు లాంటివి ఈ బొమ్మలన్నీ పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ తర్వాత పైకి వస్తూ ఉంటే మనకి ఇంకొంచెం పైకి వస్తున్నటువంటిది అంటే ఈ వాయువుతో సంబంధం ఉండి భూమి మీద నివసిస్తున్నటువంటి జంతువులు, అంటే అవి అడవుల్లో వాటిలో నిలబడేటువంటి జంతువులు. అక్కడి నుండి ఇంకొంచెం పైకి వస్తే తర్వాత మనుషులు మనకు కనిపిస్తూ ఉంటారు. మామూలుగా మానవ జన్మెత్తాము, అందరము ఉన్నాం. మనుషుల తర్వాత మనుషుల్లో అందరం ప్రతిరోజు ప్రతి వాళ్ళ చేత పూజింపబడే వాళ్ళం కాదు కదా, పుట్టాను చచ్చామనే వాళ్ళమే ఎక్కువ శాతం ఉంటారు. మరి మనుషుల్లో మహామనుషులు ఉంటారు. ఆ మహామనుషుల చరిత్ర మనకు తెలియాలి. ఓ గొప్పనైనటువంటి ఓ భగత్ సింగ్ ఉన్నాడంటే నా దేశం మీద, నా తల్లి భారతి మీద ఇంత దుర్మార్గం చేస్తున్నటువంటి వాడిని నేను సంహరించాలి అనేటువంటి ఒక దేశభక్తి కలిగినటువంటి వాడు ఉంటాడు. వాళ్ళంతా మహామనుషులు. ఒక వీర సావర్కర్ ఉన్నాడు, ఆయన ఒక మహానుభావుడు. నేను ఆ జన్మాంతం జైల్లో ఉన్నా సరే నా దేశం కోసం నేనేం చేయాలి అనుకున్నటువంటి వాడు. అలాంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. అలాంటి మహామనుషులు. ఆ తర్వాత దేవతలందరూ కూడా ఒక వరుసలో ఉంటాం. దేవతానుకూలమైనటువంటి అంటే యక్ష గంధర్వ వీళ్ళంతా ఉంటారు కదా, కింపురుషాదులు అని మనది ఒక్కొక్క లోకం చెప్తుంటాం. మన భూలోకానికి కింద ఒక 7 లోకాలు, పైన ఒక 7 లోకాలు, 14 లోకాలు అని చెప్తుంటాం కదా. ఆ విధంగా మనం చేస్తే ఆ తర్వాత జగజ్జన్ని అన్ని అవతారాలకు మూలమైనటువంటి ఆ పరాశక్తిని పైన అన్నమాట, పైన 9వ మెట్టు పైన ఆ తల్లిని మనం పెట్టుకుంటాం అన్నమాట. ఇది పద్ధతి. ఈ పద్ధతిలో మనకేం తెలుస్తుంది అంటే మన పిల్లలు మనం బొమ్మలు పెట్టేటప్పుడు కానీ సర్దేటప్పుడు కానీ చిన్న పిల్లల్ని మనం అంటే మన పిల్లలు ఏదో క్వీన్స్ అనో కింగ్స్ అనో పక్కన కూర్చోబెట్టి అన్నీ నేను సర్దుతాను రా, ఇది ఫోటో తీసేసి మీరు అప్లోడ్ చేయండి రా అని కాదు. ఈ బొమ్మలు పెట్టేటప్పుడు వాటిని శుభ్రపరిచేటప్పుడు పిల్లలు ఉంటే ఈ పెట్టేటప్పుడు ఈ బొమ్మ ఎవరిది అంటే వాడికి చెప్పగలగాలి, ఈయన గాంధీరా, ఈ గాంధీ పిడికిడంతో ఉన్నప్పటికి కూడా కేవలం కొల్లాయి గుడ్డగట్టి దేశం కోసం పోరాడినటువంటి వాడురా అని చెప్తాం. లేదు ఇదేదో ఇలా పెట్టి నిలబడ్డాడమ్మా, మనకు కూడా అక్కడ చూసాము ఈయన అంబేద్కర్ అంటే అవునరా, మనకు ఈ అంబేద్కర్ చేసినటువంటి మనకి ఏదైతే రాజ్యాంగం యొక్క నిర్మాణానికి ఆయన రా అని చెప్పగలిగేటువంటి అంటే మన చరిత్రను చెప్పగలుగుతాం. ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి చరిత్రే కాదు, అంతకుముందు కనబడ్డేటువంటి రాజులు మహారాజులలో ఉన్నటువంటి చరిత్ర ఉంది కదా. మరి ఆ చరిత్ర ఏంటి, ఓ శివాజీ కనబడతాడు అక్కడ, వీర శివాజీ
కేవలం తన ధర్మం రక్షించుకోవడం కోసం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి కూడా ఎన్నో ఆనవాళ్లు తీసుకున్నటువంటి ఆ బిడ్డడు ఎదిగిన తర్వాత ఎన్నో రకాలైన అంటే దాదాపు 32 కోటల్ని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఈరోజు ఏ హిందువు అయితే పండగలు చేసుకుంటూ పరమానందంగా ఆనందాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆద్యుడురా, లేకపోతే మన గుళ్ళన్నీ కూడా ఎప్పుడో గోరీలు అయిపోయేవిరా, మన ధర్మగ్రంథాలు ఉండేవి కాదురా అని ఆ పసిపిల్లవాడికి అప్పటి నుండి కూడా వీర శివాజీ గురించి చెప్పడం కోసం మనం బొమ్మల కొలువు పెడతాం. సమర్థ రామదాస్ గురించి చెప్పడం కోసం బొమ్మలు పెడతాం. అంటే మనం పెట్టుకునేటువంటి ఆ పైకి వస్తే సాధు సంతులు కనబడతారు. ఈ సాధు సంతులంతా కూడా దేశం కోసం ధర్మం కోసమే కాదు నాయన, ఎప్పుడు కూడా సుభిక్షంగా ఈ దేశం పరిడవిల్లాలంటే వాళ్ళు చేసేటువంటి హోమాలు యజ్ఞాలే కాకుండా మనకు మానవుగా మార్గదర్శనం చేసినటువంటి వాళ్ళు, చేయగలిగినటువంటి వాళ్ళు నాన్న అని వాళ్ళ గురించి చెప్తాం. వాళ్ళు కాదు దేవతలు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత ఉంటుంది నాన్న. పంచభూతాలు మనం చెప్పేటువంటి వాటిల్లో ఇంతమంది దేవతలు ఉన్నారు నాన్న. దిక్పాలకులు వీళ్ళు నాన్న, వీళ్ళందరికీ ఇంద్రుడు నాన్న. ఆ పైకి వెళ్తే మనకు త్రిమూర్తులు ఉన్నారు నాన్న. ఇది బ్రహ్మలోకం, ఇది విష్ణులోకం, ఇది మనకు కైలాసం అని చెప్పడానికి వీలుగా పెట్టుకోవాలి. ఈ సృష్టినంతా కూడా మళ్ళీ ఆ పరాత్పరేశ్వరి సృష్టిస్తుంది అని చెబితే గనక అసలు మనం మామూలుగా ఉన్నటువంటి వాళ్ళం కాదు అని ఓ దైవభక్తి పెరుగుతుంది. ఒక చరిత్ర మీద, ఒక మనకు జరిగినటువంటి మన యొక్క మహావీరుల మీద అభిమానం కలుగుతుంది. నా ధర్మాన్ని రక్షించుకోవాలి అనేటువంటి కాంక్ష పెరుగుతుంది. నా ధర్మం గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఇవన్నీ పిల్లలకు తెలియడం కోసం చేసే ప్రక్రియ బొమ్మల కొలువు. పేరుకు అక్కడ ఏం చేస్తాం, కాస్త నైవేద్యం పెడతాం. ఇంతేకాదు ఈ తెలిసినప్పుడు ఇలా చూసినప్పుడు 10 మందిని పిలుస్తాం. 10 మందిని ఎందుకు పిలుస్తాం? ఎందుకంటే ఇరుగు పొరుగు అంతా మాకు ఉండాలి, అందరికీ తెలియాలి. అందరికీ కూడా పసుపు కుంకుమలు ఉంచడమే కాదు, పసుపు కుంకుమలు ఉంచి అందరినీ ఏదో పేరంటం కోసం పిలిచాము, నా స్టేటస్ చూపెట్టడం కోసం కాదు. ఇక్కడ నేను పెట్టుకున్నటువంటి ఈ ధర్మంలో ముందు నుండి గడిచినటువంటి అనేక శతాబ్దాల చరిత్ర నాది అని చెప్పడం కోసం మనం ఈ బొమ్మల కొలువు పెడతాం. అంతటి అద్భుతమైనటువంటి బొమ్మల కొలువుని అవలీలగా అటు ఇటుగా ఏదో పెట్టామంటే పెట్టడం కాకుండా పెట్టండి, మనస్ఫూర్తిగా పెట్టండి. మన చరిత్రను, మన యొక్క సృష్టిని అంతా మన పిల్లలకి, సంతానానికి అందితే రేపు నా చరిత్ర ఏమో తెలియదు, అందుకే నేను ఇలాగున్నాను, నేను అమెరికాలో ఉన్నా ఇలాగే అడ్డమైన వేషంలో ఉన్నాను, నా దేశంలో ఉన్నా ఇలాగే ఉన్నాను, నాకెవడూ తెలియదు, ఎవడైతే ఏంది అందరూ హ్యుమానిటీనే కదా అంటే పరమ శత్రువులను తెచ్చుకునేటువంటి దారిద్ర్యపు లక్షణాలు వస్తాయి. కాబట్టి పండగలో మనం ఇవన్నీ గుర్తించాలి. ఇదే మనకు ముఖ్యమైనది. ప్రతి పండగ ఎందుకు చేసుకుంటున్నామంటే ఎప్పటికప్పుడు నీ ధర్మాన్ని నువ్వు గుర్తు చేసుకోవడం కోసం, నీ ధర్మంలోని గొప్పదనం తెలిసేయడం కోసం కదా. అలాంటి గొప్పనైనటువంటి అనేక అమూల్యాలు ఉన్నాయి కదా. ఆ అమూల్యాలన్నింటినీ పండగ రోజు పంచుకోవడం కోసం, పెంచుకోవడం కోసం సంక్రాంతి పండగని చేసుకుందాం, బొమ్మల కొలువును పెట్టుకుందాం. నమస్తే.